ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనములో ధ్యానించుకుందాము. దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ ఖడ్గము అనగానేమి? మనము ఈ లోక సంబంధముగా చూసుకొనుచున్నాము. అనేకులు తమ రక్షణ కోసరము, తమ ఆధిపత్యము కోసరము, ఇతరులను సంపాద్యము చేసుకొనుట కోసరము మనము ఈ లోక సంబంధముగా ఖడ్గమును వాడుచున్నాము, ఆయుధములను వాడుచున్నాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అది కాదు మనకు కావలసింది. మనకు కావలసింది ఆత్మ సంబంధమైన ఖడ్గము. అది దేవుని వాక్యము మాత్రమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఆలోచన చేసి ఉన్నావా? ఈ లోక సంబంధముగా మనము ధరించుకుని ఖడ్గములు, ఆయుధములు మనలను ఏ స్థితికి తీసుకుని వెళతాయి? దేవుడు చెప్పి ఉన్నాడు, నీవు ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు, కానీ వేరొక పంటను కోయవు. ఈ లోక సంబంధముగా మనము ఆత్మరక్షణ కోసరము, ఇతరులను గెలుచుకొనుట కోసరము, ఇతరుల యొక్క సంపదను దోచుకొనుట కోసరము మనము ఖడ్గములను, ఆయుధములను వాడుచున్నాము. అవి ఏమాత్రము కూడా మనలను రక్షించేవిగా ఉండవు. దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గమును మనము ధరించుకున్నట్లయితే, మనము వాక్యము అనేటువంటి ఖడ్గమును మనము ధరించుకున్నట్లయితే మనము జయించిన వారముగా ఉన్నాము. దేవుని వాక్యమును ఖడ్గమును మనము ధరించుకొనిన ఎడల మనము శత్రువైన సైతానును గెలవవచ్చు. ఇది పైకి కనబడేది కాదు. మొదటిగా మనము చేయవలసింది మన హృదయములను దేవునికి ఇయ్యాలి. పాపము ఏమాత్రము చేయకూడదు. దేవుడు వేటినైతే చేయమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో వాటిని మనము చేసి, దేవుని వాక్యము, పరిశుద్ధ వాక్యములను మనము మన హృదయములోనికి అంగీకరించిన ఎడల నీవు దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనిన వారు. కనుక ఇది పైకి కనబడేది కాదు, ఆత్మ సంబంధమైన ఖడ్గము. ఇది నీకును నాకును బోధిస్తుంది. ఇది నీకును నాకును రక్షణగా ఉంటుంది. శత్రువు విసురు ప్రతి అపవాది తంత్రములన్నిటినీ కూడా ఈ వాక్యం అనే ఖడ్గము తుత్తునియలుగా చేస్తుంది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధముగా మనము లోకములో పడి లోక సంబంధమైన ఆయుధములు అనగా నీ నోటి ద్వారా నీవు నీ పొరుగు వారిని దూషిస్తూ ఉన్నావు. అది నీకు అపాయమునకు దారితీస్తుంది. ఆ విధమైన ఆయుధము కాదు, కానీ దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును మనము ధరించుకొనిన వారమై ఉన్నట్లయితే శత్రువైన సైతాను నిన్ను చూసి పారిపోతాడు. నిన్ను చూసి నీ శత్రువులు గజగజలాడతారు. దేవుడు నీకున్నటువంటి వాక్యము అనేటువంటి ఖడ్గమును నీవు ధరించుకొని ఉన్నావు కనుక సైతానును నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా అణగత్రొక్కే వాడుగా ఉన్నాడు. ఆమెన్. కాబట్టి అపవాది తంత్రములను మనము విడిచిపెట్టాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనమును కంటిన్యూషన్ చేసినట్లయితే,
మనము ఏ విధమైనటువంటి దురాత్మ క్రియలను విడిచిపెట్టాలి అనేది వ్రాసి ఉన్నది. పాపము చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యములు పలుకకూడదు, విగ్రహారాధన చేయకూడదు. ఇలా ప్రతి విధమైనటువంటి దురాత్మ క్రియలన్నిటినీ మనము విడిచిపెట్టి వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గమును ధరించుకొనిన వారమై మనము పరలోక రాజ్యములో ఒక వీరుని వలె నిలవాలి. కాబట్టి నేను అంటాను, నా ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో మనము ఎందరిని జయించినను, ఈ లోక సంబంధముగా ఎందరిని మనము పడగొట్టినను ఇది లెక్కలోనికి రాదు. కానీ దేవుని ఆజ్ఞలను పాటించిన వారమై ఆత్మ ఖడ్గమును ధరించుకొని మనము దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా అనేది దేవుడు లెక్క చూస్తాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము కలిగిన వారమై మనము ఆత్మ ఖడ్గమును, వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిన వారమై ఉండాలని మిమ్ములను వేడుకొనుచున్నాను. కనుక ఎప్పుడైతే నీవు వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకున్నావో నీ శ్రమలు పోతాయి, నీ రోగము పోతుంది, నీ యొక్క శత్రువు నీ యొద్ద నుండి పారిపోతాడు. సైతానీయ శక్తులన్నిటినీ కూడా నీవు అణగత్రొక్కుతావు. నీ కాళ్ళ కింద నీ శత్రువు ఉంటాడు. ఇది నిశ్చయము. కనుక నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనము ధరించుకోవాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.